హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, నవ్ హోటల్ నుంచి మనం యాకో దాకా అయితే పంపించాము. 1.2 km అయితే పంపించాము డ్రోన్ని. అది బీచ్ మొత్తం కవర్ చేస్తూ తీసుకెళ్ళాం. చాలా బాగా వచ్చింది ఈ వీడియో కూడా. ఇది ఎండ్ వరకు చూడండి. మనకి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సీపార్ల్ అండ్ నవ్ హోటల్ నుంచి స్ట్రైట్గా మేము నవ్ హోటల్ నుంచి ఫ్లై చేసి అలా మనం యాక్వా దాకా అయితే తీసుకెళ్ళాము డ్రోన్ని. ఆ వీడియో చాలా బాగా వచ్చింది, ఎందుకంటే అది ఫుల్ మార్నింగ్ టైం కనుక చాలా బాగా వచ్చింది. నవ్ హోటల్ ఎప్పుడు నేను అనుకున్నాను పైనుంచి చూడాలి అనేసి. ఫ్లైట్లో చూసాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా డ్రోన్తో కూడా చూశాను. చాలా బాగుంది లొకేషన్. ఇప్పుడు మనం ముందుకైతే తీసుకెళ్తున్నాం. అలాగా 1.2 km దాకా తీసుకెళ్ళాం. నాకైతే డ్రోన్ కనిపించలేదు. అయితే నేనేం చేశాను, రిటర్న్ టు హోమ్ కొట్టాను. మళ్ళీ అలాగా మొత్తం కంట్రోల్ చేసుకొని రిటర్న్ టు హోమ్ కొట్టగలనే చాలా బాగా అయితే వచ్చింది. GPS కంట్రోలింగ్ చేసుకొని బాగా వచ్చింది రిటర్న్ టు హోమ్. ఇది ఏ డ్రోన్ అంటే DJI మినీ 4K డ్రోన్. ఇది 2024లోనే లాంచ్ అయింది, ఏప్రిల్లోనే. పర్లేదు, చాలా బాగుంది. బెస్టే, ప్రైజ్లో కూడా బెస్టే. నెక్స్ట్ ఇది వీడియో క్వాలిటీలో కూడా బెస్టే. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇదే తీసుకోండి. నేను ఎక్కువ ప్రైస్ చెప్పట్లేదు. ఎక్కువ ప్రైస్ కూడా ఉంది. మినీ 4 ఉంది. మినీ 5 కూడా దిగిపోయింది అనుకుంటాను. మనమైతే యాక్వా దాకా తీసుకెళ్ళాం మెల్లిగా బీచ్ రోడ్లో. సండే కాదు కదా, ఎవరు లేరు. సండే అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ లాగా అయిపోతారు మనుషులు ఇక్కడ బీచ్ రోడ్లో, కానీ ఎవరు లేరు. మొత్తానికి ఎలా ఒకలాగా పంపించాము. స్పోర్ట్స్ మోడ్లో పెట్టి తీసుకెళ్ళాము. నార్మల్ అండ్ సినిమాటిక్ ఉంటుంది కదా, సినిమాటిక్ అయితే చాలా స్లో వెళ్తుంది. మనకి అక్కడ బ్లూది కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో అదే యాక్వా బ్లూ కలర్. అక్కడ దాకైతే పంపించాము. మళ్ళీ రిటర్న్ టు హోమ్ కొట్టాను. అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంది. అలానే కంట్రోల్ చేసుకొని తర్వాత నేను ఆటోమేటిక్ ఆపి మళ్ళీ నేను కంట్రోల్ చేసి, కనిపిస్తుంది కదా అలాగో లొకేషన్ అంతా అని చెప్పేసి నేను బ్యాక్ అలా వచ్చాను. బ్యాక్ చేసుకుంటూ సెంటర్ చేసుకొని బీచ్ రోడ్ కూడా బాగుంది. ఎందుకంటే అంత పైనుంచి నేను ఎప్పుడు చూడలేదు. ఇది థర్డ్ టైము. ఇంకా చూస్తూనే ఉండొచ్చు మనకి ఎప్పుడు ఎలా కావాలనుకున్నా. డిస్టెన్స్ మటుకు 80 meters ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ల్యాండింగ్ జోన్ కూడా ఫ్లైట్లు అక్కడి నుంచే వెళ్తాయి కదా అనేసి ల్యాండింగ్ జోన్ నుంచి మనకి 80 meters అయితే పైకి ఇచ్చింది. మినిమము 500 meters హైట్ ఇచ్చింది ఈ డ్రోన్కి అయితే. అలాగే ఫుల్ వీడియోలోనైతే నేను డ్రోన్ కోసం కూడా మళ్ళీ చెప్తాను. ఆ డ్రోన్ ఏవేవి ఫ్యూచర్స్ ఉన్నాయి అవన్నీ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఫ్లయింగే చేస్తున్నాను నేను. కొంచెం టచ్ తెచ్చుకుంటున్నాను, ఫుల్గా నేర్చుకోవాలి కదా మరి. మన చేతిలో ఉంటే మటుకు పక్కా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బైక్ ఎలా నేర్చుకుంటాం, ఇది కూడా అలాగే సింపుల్ కంట్రోలింగ్. ఒకసారి కొన్ని వాడితే పైన స్కైలోని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కంట్రోలింగ్ చేయడం. అలాగే కంట్రోలింగ్ కోసం ఇంకా ఆ డ్రోను ఫ్యూచర్స్ కోసం కూడా ఒక వీడియో చేస్తాను. చేసి ఫుల్ వీడియో అది పెడతాను నేను. DJI మినీ 4K, మినీ 4 ఉంది, మినీ 4 Pro ఉంది, మినీ 3 కూడా ఉంది. అయినా సరే ఇదే తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది కూడా సేమ్ స్టెబిలిటీ అండ్ వీడియోలోని మనకి కొన్ని వీడియోలో చూపిస్తారు కదా స్టెబిలిటీ, ఒక్కంట కెమెరా వస్తుంది. ఇది కూడా ఫుల్ గాలి వస్తున్నా సరే స్టెబిలిటీ బాగానే ఉంది, అందుకే తీసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.